వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సామాజిక సేవా కార్యక్రమాలలో జన సైనికులు ఎల్లప్పుడూ ముందుండాలి. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు. ప్రణాళిక ప్రకారం వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి. జిల్లా కలెక్టర్ జె నివాస్ వెల్లడి. స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలి. అధికారులను ఆదేశించిన ఆర్డీఓ ఇట్ల కిషోర్. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టిన హమాలీ కార్మికులు స్టాక్ పాయింట్స్ ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్. సామాజిక సేవా కార్యక్రమాలలో జన సైనికులు ఎల్లప్పుడూ ముందుండాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. రేపూరు గ్రామంలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు ముమ్మిడి బుజ్జి జన్మదినోత్సవం పురస్కరించుకుని ముమ్మిడి పట్టాభి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు పాల్గొన్నారు. తొలుత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ జనసేన సీనియర్ నాయకులు ముమ్మిడి బుజ్జి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృత ప్రచారం కల్పించి దాని ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి ముమ్మిడి బుజ్జి దంపతులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంతం సందీప్, జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవింద్, నాయకులు ఎస్ శ్రీను, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ అధినేత సతీష్, జనసేన నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హైయెస్ట్ మెజారిటీ వచ్చిన ఊరు మాకు రేపూరు గ్రామం ఒకటి. అటువంటి గ్రామం వెనకాల అభివృద్ధికి తప్పకుండా మీరందరి యొక్క ఆధ్వర్యంలో నేను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను ఈ ఊరిని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇవాళ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన ఛార్జ్ తీసుకున్నాడు అంటేనే దాని అర్థం గ్రామీణాభివృద్ధి జరుగుతుంది. అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ మంచినీరు పథకం ప్రతి ఆయన ప్రధానంగా ఎన్నుకుని ఎవరైనా సరే హోము, రెవెన్యూ, అగ్రికల్చర్ ఇటువంటి కొన్ని ఉంటాయి. బాగా అధికారం ఉండి బాగా డబ్బు వచ్చి అవన్నీ వదిలేసాను. పంచాయతీరాజ్, గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, ఏదైతే ఆయనకి ఇష్టం పర్యావరణం బాగుండాలని ఎప్పుడు కోరుకుంటుంటాడు. అటువంటి అన్నీ కూడా ఆయన తీసుకోవడం, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోవడం చాలా సంతోషకరం. అట్లాగే ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పైన ఉండేటువంటి ప్రభుత్వం ఇది. ఎందుకంటే మీరు మనం చూసే ఉంటారు, వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ని ప్రజలు మెచ్చుకుని ఏ రీతిగా ఆస్వాదించారో మీరు చూశారు. దాని ప్రకారం వాళ్ళిద్దరూ కూడా ఆచితూచి ప్రతి అడుగు కూడా వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సుమారు 50,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చే పరిస్థితి అయితే ఈవేళ కనపడతా ఉంది. తీసుకొచ్చి అప్పులు బాధలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సేవ్ చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఈ రోజు నా జన్మదిన వేడుకల సందర్భంగా మా ఎమ్మెల్యే సార్ నానాజీ గారి సమక్షంలో బ్లడ్ క్యాంపు నా జన్మదిన వేడుకలు జరగడం నేను పూర్వజన సుకృతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల నరకం అనుభవించాం. మళ్ళీ మేము కొత్తగా పుట్టినట్టుకు మా నానాజీ గారి ఎమ్మెల్యే మేము కొత్తగా పుట్టినట్టుకే దానికి వచ్చినందుకు నానాజీ గారి ఫ్యామిలీకి అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు బ్లడ్ ఇచ్చి అందరూ కూడా నా ధన్యవాదాలు. జిల్లాలో సాంఘిక సంక్షేమం వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా అధికారులు ప్రణాళిక ప్రకారం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలో సాంఘిక సంక్షేమం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల ప్రస్తుత పరిస్థితి
పరిస్థితి, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, నాడు నేడు పనులు, వసతి గృహాల్లో భోజనం, అల్పాహారం మెను, స్టడీ అవర్స్ నిర్వహణ, ఆరోగ్య పరీక్షలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జె నివాస్ జిల్లా సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 33 ఎస్సీ, 41 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయన్నారు. వసతి గృహాల్లో ఉన్న పిల్లల బాగోగులు బాధ్యత పూర్తిగా సంబంధిత వసతి గృహాలు అధికారులదేనని ఆయన తెలిపారు. తాను 2 ఏళ్ల పాటు వసతి గృహంలో ఉండి చదువుకున్నానని, సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాముఖ్యంగా మౌలిక సదుపాయాలకు సంబంధించి వసతి గృహం గదుల్లో విద్యుత్, ట్యూబ్ లైట్లు, మరుగుదొడ్లలో పరిశుభ్రత, బాత్రూమ్ డోర్లు, సక్రమమైన నీటి సరఫరా, త్రాగునీరు వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమం శాఖ జేడీ డివి రమణమూర్తి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం లల్లి, జిల్లా సంక్షేమ వసతి గృహాల సమన్వయ అధికారి జి వెంకట్రావు, ఎస్సీ బీసీ అసిస్టెంట్ సంక్షేమ అధికారులు, వసతి గృహాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు రోజు వాళ్ళ స్కూల్కి పోతున్నారా, వాళ్ళు అక్కడ భోజనం చేస్తున్నారా, వాళ్ళకి అక్కడ స్టడీ అవర్స్ చేస్తున్నారా లేదా అని చెప్పి చూసుకోవడానికి పని. ఇది ఒక పని అన్నమాట. ఓకే, వంటలు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రొక్యూర్ చేసి పెట్టడం, దానికి ఇది చేయడం. సో ఇలాంటి ఒక ఈజీ పని ఉంటే దాన్ని ఎంతవరకు కాంప్లికేట్ చేయగలుగుతామో అంతవరకు మనం కాంప్లికేట్ చేస్తా ఉన్నాం. I have been studying with hostels. ఈ హాస్టల్స్ అనేది నాకు చాలా చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్. గత 15 సంవత్సరాలుగా ఈ క్యాడర్లో I would have visited almost about nothing close to 200 to 300 hostels visit చేసి ఉంటాను. నాకున్న ప్రతి పోస్ట్, వెదర్ ఇట్ మే బి మున్సిపల్, వెదర్ ఇట్ మే బి కలెక్టర్, వెదర్ ఐ వాజ్ ట్రైబల్ ఏరియా, ఇప్పుడు దాకా మినిమం 300 హాస్టల్ విజిట్ చేసి ఉంటాను. ఓకే, ఆ ఒక దీంట్లో ఆ ఒక అనుభవంలో వచ్చిన తర్వాత చెప్తున్నాను, ఇలాంటి ఒక మంచి ఒక అవకాశం కానీ ఇలాంటి ఒక వర్క్లోడ్ ఒక తక్కువ ఉన్నటువంటి పోస్ట్ అనేది వేరే ఒకటి ఇంకొకటి ఏం లేదు. ఈరోజు ఒక సచివాలయం ఉన్నటువంటి ఒక సిబ్బంది ఉంటే కూడా ఆయన కూడా రోజు వచ్చి ఆయనకు ప్రతి డిపార్ట్మెంట్ ఒక టార్గెట్, ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్క పనులు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నానంటే యువర్ అల్టిమేట్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ హాస్టల్ వెల్ఫేర్ హాస్పిటల్ అంటే ఆ 80 మంది పిల్లలు, ఓకే, వాళ్ళని మనం ప్రాపర్గా చూసుకోవాలి. ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇప్పుడు వాళ్ళు పిల్లలు కొంతమంది అంటే ఐ యూస్ టు గో అండ్ స్టే విత్ అప్పుడు స్టార్టింగ్ ఉంటే పిల్లలతో అక్కడ వెళ్ళి పడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలని కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో గురువారం ఆర్డీఓ ఇట్ల కిషోర్ వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, లీగల్, స్త్రీ శిశు సంక్షేమం, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ, డివిజన్ స్థాయి పీసీ, పిఎన్డిటి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిషోర్ మాట్లాడుతూ అల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్టరీత్యా నేరమని, డివిజన్ స్థాయిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో డిఐఓ డాక్టర్ కె రత్నకుమార్, జీజీహెచ్ రేడియాలజిస్ట్ డాక్టర్ జి హరిత, పీడియాట్రిషియన్ డాక్టర్ ఎం కీర్తిప్రియ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి కె సింహాద్రి, పిఠాపురం తాళరేవు, పెద్దాపురం సిడిపిఓలు హెల్త్ ఎడ్యుకేటర్ పి సత్యవతి, అసిస్టెంట్ ఎల్ శృతి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు సమ్మెకు దిగారు. గురువారం కాకినాడ సంజయ్ నగర్ లో గల సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు సమ్మెకు దిగి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు తలాటం వీరబాబు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్లు మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు దఫదఫాలుగా అనేక వినతి పత్రాలు అందజేసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ సప్లై హమాలీ కార్మికులకు ఉపాధి కోల్పోకుండా స్టాక్ పాయింట్స్ ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సుబ్బారావు, రామకృష్ణ, కోరాడ ప్రసాద్, రాంబాబు, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ప్రభుత్వం మారింది, మీలో మార్పు ఎందుకు రాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, గత ప్రభుత్వ విధి విధానాలు రద్దు చేయండి అని చెప్పేసి కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కోర్టులకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేము అధికారులను నమ్మి మోసపోయాం, అధికారులు మమ్మల్ని మోసం చేశారు. ఇప్పటికైనా అడుగుతున్నాం,
అయ్యా మీరు యథావిధిగా ఆ 2 పాయింట్లతో పాటుగా మీరు కొనసాగించండి, ఏ పాయింట్ కూడా మీరు మార్పు చేయొద్దు, మా హమాలీ కూలీలపై మీరు వేటు వేసి వాళ్ళ పొట్లపై కొట్టొద్దు అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ విషయంలో పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా కల్పించుకుని కాకినాడలో ఉన్న 7 పాయింట్స్ యథావిధిగా కొనసాగే విధంగా చొరవ చూపాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అధికారులకు చెప్పాం, అనేక రకాలుగా మేము వినతి పత్రాలు ఇచ్చినా చాలా నిర్లక్ష్య వైఖరిగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మా హమాలి సివిల్ సప్లై కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కాకినాడ డిపోలో 7 పాయింట్ల నుంచి కూడా ఇవాళ అందరూ కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఇదే కానీ మీరు కొనసాగించి మా సమస్య పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తలాటం వీరబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సివిల్ సప్లై హమాలీ యూనియన్ ప్రెసిడెంట్ని. ఈ రోజున జిల్లా సివిల్ సప్లై అధికారుల నిరంకుశం వలన మేము ఈ రోజున సమ్మె బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గత 3 నెలల నుంచి కూడా ఆఫీసర్లకి మా నిరసనలు తెలియజేస్తూ మేము మెమోరాండాల రూపంలో వాళ్ళకి విన్నవించుకోవడం జరిగింది. అయినా ఏ విధమైన పరిష్కారం చూపకపోగా మమ్మల్ని ఒక విధంగా నమ్మించి మోసం చేశారు. మమ్మల్ని వేరే విధంగా ముందుకు వెళ్లకుండా కనుక అందుకు నిరసనగా కార్మికుల ఉపాధి కోల్పోయే పరిస్థితి వేళ ఉంది కనుక కార్మికుల భవిష్యత్తు కోసం, కార్మికుల భవిష్యత్తు నిలబెట్టడం కోసం ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము ఈవేళ ఈ రోజు నుంచి కూడా కాకినాడ జిల్లా 7 MLS పాయింట్ల నుంచి కూడా నిరవధికంగా బంద్ చేస్తున్నాం. దీన్ని మాకు న్యాయం జరిగే వరకు కూడా హమాలీలకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు ఈ బంద్ను కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాను. కాకినాడ నగరంలో డ్రైనేజీలను ఆక్రమించి వాటిపై శాశ్వత కట్టడాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకునేందుకు కాకినాడ నగరపాలక సంస్థ సన్నద్ధం అవుతోంది. నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు ప్రధానంగా డ్రైనేజీలపై అక్రమ కట్టడాలపై దృష్టి సారించారు. అక్రమ కట్టడాలను తొలగించకపోతే కొరడా జలిపిస్తామంటూ కమిషనర్ జె వెంకట్రావు హెచ్చరిస్తున్నారు. గురువారం ఆయన తొలుత కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్ను సందర్శించారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లో రోజువారీ ఉత్పత్తి అయ్యే కూరగాయల వ్యర్థాల తరలింపుతో పాటు ఇతర సమస్యలపై కూడా ఆయన ఆరా తీశారు. అదే ప్రాంగణంలో డ్రైనేజీలను ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్న తీరును గుర్తించారు. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. అలాగే స్థానిక సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు శుక్రవారం సాయంత్రం రైతు బజార్ వ్యాపారులు ఇతర అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. మార్కెటింగ్ శాఖకు చెందిన అధికారులు ఎస్టేట్ అధికారి అయిన వెంట ఉన్నారు. అనంతరం 9వ సర్కిల్లోను సామమూర్తి నగర్ ప్రాంతాల్లోనే జరుగుతున్న పూడికతీత పనులను కమిషనర్ పర్యవేక్షించారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వర్షాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డీసిల్టేషన్ పనులను మరింత వేగవంతం చేసి వర్షాలు పడే సమయానికి ఎక్కడా ముంపు ఏర్పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఏ ఒక్క ప్రాంతంలోనూ వర్షపు నీరు నిలిచిపోకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్లు రాజేంద్ర ప్రసాద్, రాధాకృష్ణ, సచివాలయ ఉద్యోగులు కమిషనర్ వెంటున్నారు. మన స్థానిక రైతు బజార్ ఏదైతే ఉందో రైతు బజార్లో అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి, పారిశుద్ధ్యం గురించి కూడా వెరిఫై చేయడానికి లోకల్లో ఉన్న ఎస్టేట్ ఆఫీసరు, అదేవిధంగా వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్తో కలిసి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొన్ని సమస్యల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ మీద వాళ్ళన్నీ కూడా బ్లాంక్ చేసి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టారు. అవన్నీ కూడా రిమూవ్ చేయమని చెప్పాం. సో దట్ డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం అవుతుంది. ఈ బుధవారం నాడు డ్రైన్స్ కంప్లీట్ క్లియర్ చేసే డ్రైవ్ పెడుతున్నాం. ఈలోపు వాళ్ళ స్ట్రక్చర్స్ ఏమైనా ఉంటే అవన్నీ రిమూవ్ చేయమని చెప్పాం. అదేవిధంగా రెగ్యులర్గా అక్కడ డస్ట్ ఏదైతే మన డెబ్రిస్ క్లియర్ వస్తుందో, వేస్ట్ అదంతా ఉందో ఆ వేస్ట్ను కూడా క్లియర్ చేసేయడానికి కూడా ఈ మీటింగ్ కూడా ఒకటి రేపు సాయంత్రం మీటింగ్ ఒకటి పెట్టడం జరుగుతుంది. లోకల్లో ఉన్నటువంటి ట్రేడర్స్, ఫార్మర్స్ రిప్రజెంటేటివ్స్తో. ఆ విధంగా పారిశుధ్యానికి సంబంధించి రైతు బజార్లో చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ 9వ సర్కిల్, అలాగే అక్కడ 9వ మిగతా 31వ వార్డు, వేరే సర్కిల్లో కూడా రిపేర్స్ ఏవైతే సిల్ట్ క్లియరెన్స్ అవుతుందో అవన్నీ చేయడం జరుగుతుంది. ప్రతి దగ్గర కూడా డ్రైవ్ పెట్టి మరీ సిల్ట్ని క్లియర్ చేస్తున్నాం. రానున్న ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా వాటర్ లాగింగ్స్ జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం కాకినాడ చిట్ ఫండ్స్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కంటిపూడి సుబ్బమ్మ కమ్మ కళ్యాణ మండపంలో ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చేరుకూరి రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభలో జిల్లా కమ్మ సంఘం అధ్యక్షులు చుండ్రు గోవిందరాజు, కార్యదర్శి నెక్కంటి శ్రీనివాస్, కోశాధికారి రాయపాటి రామరాయ చౌదరి, యుడు ప్రసాద్, వెంకట్రావు, బిక్కిన శ్రీనివాస్ మొదలగు వారు పాల్గొనడం జరిగింది. చిట్ ఫండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెమ్మలపూడి గోవిందు, కార్యదర్శి సిట్ చిట్సు వాసు,
కళ్యాణి చిట్స్ రమణారావు, కాకతీయ చిట్స్ నారాయణరావు, వినాయక చిట్స్ సేతు మాధవరావు ఇతరులు పాల్గొన్నారు. సభలో సర్వశిక్ష అభియాన్ డిఎన్ మూర్తి, ఎంజే చౌదరి, నరేన్ చౌదరి, పుట్టా సోమన్న, సురేంద్ర మున్నగువారు ప్రసంగిస్తూ రామోజీరావు సేవలను కొనియాడారు. తెలుగు జాతి గుర్తుంచుకునేలా వారు అనేక సంస్థలు స్థాపించి వేలాది ఉద్యోగాలు కల్పించారన్నారు. ఫిలిం సిటీ ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు నమోదు చేసి ప్రపంచ స్థాయిలో కీర్తిని ఆర్జించారని అన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో వారు స్పందించిన తీరు అందరికీ ఆదర్శదాయకమన్నారు. ఎన్నో ఇబ్బందులను కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఎప్పటికీ కూడా తలవంచకుండా ఆయన అన్నింటినీ ఎదుర్కొని నిజాయితీగానే నిలబడ్డారు. మన ఖ్యాతి, తెలుగువారి ఖ్యాతి దేశాల్లో విదేశాల్లో కూడా అందరికీ తెలిసే విధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేరే విధంగా మనకి ఫిల్మ్ సిటీని ఏర్పరిచారు ఆయన. అలాగే తెలుగు రుచుల్ని ప్రియా ఫుడ్స్ ద్వారా దేశ విదేశాల్లో అన్ని చోట్ల కూడా అందరూ ఆస్వాదించే విధంగా అందించారు. ఇకపోతే వార్తాపత్రికగా మనం ఈనాడుని చెప్పుకునే కన్నా అందులో ఉన్న శీర్షికల ద్వారా ప్రజలకి ఎన్నో ఉపయోగకరమైన విషయాల్ని చేరవేశారు ఆయన. అందులో న్యాయ సలహాలు అందించారు, అన్నదాతగా రైతులకు ఒక దిక్సూచిగా చూపించారు, ప్రతిభ అనే ద్వారా విద్యార్థులకి దారి చూపించారు. సో సమాజంలో అందరికీ ఉపయోగపడే విధంగా ఆయన ఆ వార్తాపత్రికని తీర్చిదిద్దారు. రామోజీరావు గారు సంస్మరణ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. రామోజీరావు గారు పత్రికా రంగం కాకుండా, సినిమా రంగం కాకుండా సంఘ సంస్కర్తగా కూడా చాలా వర్క్ చేశారు. ఇప్పుడు ఏదన్నా భూకంపాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా అందరూ ఏంటంటే మనకు కావాల్సిన డబ్బులు ఏదో ఇచ్చేసి అదేదో పని చేసుకుంటుందిలే గవర్నమెంట్ అని చూసేవారు. అలా కాకుండా కొన్ని ఊళ్ళే నిర్మించారు. గుజరాత్లో కచ్ భూకంపం వచ్చింది. సో అక్కడ 100 పైగా ఇల్లులు ఆయన నిర్మించి ఉన్నారు. అలా కొన్ని విలేజెస్ని ఆయన మొత్తం ఈనాడు యొక్క గుడ్విల్ ఉపయోగించుకుని చాలామంది దగ్గర ఫండ్స్ గ్యాదర్ చేసి ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా పక్కా బిల్డింగుల రూపంలో తయారు చేసి ఇచ్చారు. సో ఇవి కూడా ఆయన చేసిన కార్యక్రమాల్లో చిన్న కార్యక్రమం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ దినం సందర్భంగా కనక మహాలక్ష్మి టెంట్ హౌస్ బొడ్డు బాపిరాజు, కుమారబాబు, రామారావు, రామరాయ చౌదరి, కృష్ణార్జున చౌదరి సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రదేశంలో మొత్తం అందరికీ మార్గదర్శిగా ఎన్నో సంస్థలు, ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టి రామోజీ ఫిలిం సిటీ కట్టి అది ప్రపంచంలోనే #1 ఫిలిం సిటీగా అభివృద్ధి చేసి ఎన్నో లక్షల మందికి ఉపాధి హామీ అన్నీ కల్పించిన ఆ మహనీయులు ఈరోజు మనల్ని వదిలి స్వర్గస్థులైనారు. వారి సంస్కరణ దినోత్సవం సందర్భంగా మా కాకతీయ సభ్యులందరూ కలిసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మా తరఫున కుమార్ బాబు గారు, రాంబాబు గారు, బాపిరాజు గారు, సూర్యచంద్ర గారు, డిసిసిబి చైర్మన్, మాజీ చైర్మన్ కృష్ణార్జున చౌదరి గారు వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. మహాయుగ పురుషుడు ఎందరికో ఉపాధి కల్పించి మార్గదర్శి సిక్కండం రామోజీ ఫిల్మ్ సిటీ అలా ఎన్నో ఉన్నత స్థాయి వ్యాపారాలు స్థాపించి వాటిని అభివృద్ధికి మహాకృషి చేసిన మహానీయుడు. మనందరికీ మార్గదర్శి సూత్రాలు పాటిస్తూ నీతి నియమాలతో వ్యాపారం చేయమని ఆత్మవిశ్వాసాన్ని కాపాడిన మహనీయుడు రామోజీరావు గారిని ఆయన ఆత్మత్యాగం చేకూర్చమని మనసారా కోరుకుంటూ కాకతీయ సేవా సమితి సభ్యులందరం ఆయన ఆత్మత్యాగం చేకూర్చమని మరోసారి కోరుకుంటూ కాకినాడ రమణీయపేట 1వ డివిజన్లో గల జంతు హింస నివారణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే గోశాలలోని గోవులకు దాణా నిమిత్తం జన సైనికులు తమ వంతు సహకారాన్ని అందించారు. రేపూరు చీడిగ జనసేన నాయకులు బూరయ్య ఆదినారాయణ, పెదకాపు నరసింహారావు తదితరులు ఏర్పాటు చేసిన ఒక ట్రాక్టర్ పచ్చగడ్డిని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ సతీమణి పంతం అరుణ చేతుల మీదుగా గోశాలలోని గోవులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా జన సైనికులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో దాతలు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మా రూరల్ ఎమ్మెల్యే గారు
గతంలో కూడా ఎప్పుడు కూడా గోశాలకి ఇలాగే ఎప్పుడు గడ్డి పంపిస్తాం, పచ్చగడ్డి ఎండుగడ్డి అలా పంపించి గోవులకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముందు కూడా చాలా డెవలప్ చేస్తారని గోవులు ఆకలితో ఉండకూడదనే ఆశయంతో ఆయన ఉన్నారు. ఎప్పుడు కూడా ఇలాగే కార్యక్రమాలు చేసి ఒక గోవుల్ని కాపాడతారని కోరి ప్రార్థిస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి ఎండుగడ్డి పచ్చగడ్డి తేవడం కూడా మేము వచ్చాము. ఎప్పుడుని నాన్నగారు ఇప్పుడు కూడా నిన్న 2 ట్రాక్టర్లు ఎండుగడ్డి ఇచ్చారు. ఇవాళ ట్రాక్టర్ పచ్చగడ్డి తెచ్చాం. నాన్నజీ గారు సతీమణి గారు మేడం గారు వచ్చారు. ఇప్పుడు ఈ ఆధ్వర్యంలో ఈ గోశాలగా ఎప్పుడు కూడా నాన్నజీ గారు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఏదో కార్యక్రమంలో పంపిస్తూ ఉన్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామ వాళ్ళు కూడా అందరూ కూడా తేవడం జరుగుతుంది. మేము కూడా తేవడం జరుగుతుంది ఆయన సారథ్యంలోనే. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐను బలోపేతం చేయడం కోసం పార్టీ శ్రేణులు గ్రామ స్థాయి నుండి పార్టీని నిర్మాణం చేద్దామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. కాకినాడ సిపిఐ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం వి కొండలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ జూలై 1, 2, 3 తేదీల్లో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు కుండ్రపు రాంబాబు, రేఖా భాస్కర్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కె జ్యోతిరాజు, పంతం నాగేశ్వరరావు, చింతలపూడి సునీత్, తోట లక్ష్మణ్, కె శ్రీనివాస్, ఆహ్వానితులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమితి సమావేశాల్లో శాసనసభ, పార్లమెంట్ నిధుల సమీక్ష, పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాల నిర్మాణం మీద చర్చ ఉంటుంది. దీని మీద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెటి రామకృష్ణ గారు ఒక నివేదిక ప్రవేశపెడుతున్నారు. అందుకని మేము కూడా ఈ జిల్లాలో ఉన్న పార్టీ నిర్మాణం, ప్రజా నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టి ఒక నివేదిక తయారు చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకి పోలవరం అని పెట్టి ఎవ్రీ మండే దాని మీద పెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు ఎంత అవసరమో ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన త్యాగ జీవులు నిర్వాసితులకి పునరావాసం కల్పించడం కూడా అంతే ముఖ్యం. వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా నిజంగా మీరు 2 సంవత్సరాల్లో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో అపర భగీరథ మీరు మిగిలిపోతారు. మీరు అవ్వాలని కోరుతూ మీరు ఢిల్లీ నుంచి నిధులు తేవాలని కోరుతున్నాం. పుట్టినరోజు వేడుకలకు ఆర్భాటాలకు పోకుండా సమాజ సేవలో భాగంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన కనకాల లోబకుమార్ మిత్ర బృందం సభ్యులకు జనసేన యువ నాయకులు పంతం సందీప్, నాయకులు దుగ్గన బాబ్జీలు ప్రత్యేకంగా అభినందించారు. గురువారం జనసేన నాయకులు కనకాల లోబకుమార్ జన్మదినం పురస్కరించుకుని కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ లో కనకాల లోబకుమార్ మిత్ర బృందం సభ్యులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జనసేన యువ నాయకులు పంతం సందీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పంతం సందీప్, దుగ్గన బాబ్జీలు మాట్లాడుతూ కనకాల లోవకుమార్ సేవలను అభినందించారు. శ్రీ యువసేన సతీష్ మాట్లాడుతూ జన్మదినం పురస్కరించుకుని పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన లోవకుమార్ మిత్ర బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా లోవకుమార్ మాట్లాడుతూ శ్రీ యువసేన సతీష్ను ఆదర్శంగా తీసుకుని తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇలాగా చేయడానికి కారణం కూడా నాకు వెనకాల మన దుగ్గన బాబ్జీ గారు స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఇలాంటి కార్యక్రమం ఒక 20 మంది 30 మందితో స్టార్ట్ చేశాను. అలాగే అందరూ కూడా బ్లడ్ చాలామంది ప్రాణాలు కాపాడుతుంది, అలా అవసరమైన మట్టికి బ్లడ్ ఇవ్వడం చాలా మంచిదని చెప్పేసి అందరూ కూడా ఈ బ్లడ్ కార్యక్రమం రక్తదాన శిబిరంలో ఎవరైనా సరే ఎక్కడైనా పెడితే పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. అలాగే మన రూరల్ పంతం నానాజీ గారి గురించి వినడమే తప్ప ఎప్పుడు నేను చూడలేదు. ఈ 6 నెలల మట్టి ఆయనతో ప్రయాణం చేస్తున్నాను. అలాంటి వ్యక్తి నేను జీవితంలో ఎప్పుడూ చూడలేదు. స్వచ్ఛంగా ఆయన సొంత డబ్బులతోటి, సొంత నిధులతోటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మంచి పనులు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు భారీ మెజారిటీతో ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ప్రజల మన్నన పొంది ఇంకా 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 మంచి స్థాయికి వెళ్ళాలని, రూరల్ నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. కనకాల లోవకుమారు పుట్టినరోజు వేదికగా యువసేన బ్యాంకులో పుట్టినరోజుగా ప్రాణాలు నిలబెట్టడానికి వాళ్ళ స్నేహితులతో బ్లడ్ డొనేషన్ పెట్టడం చాలా మంచి కార్యక్రమం. నా తమ్ముడు నా ఎన్నంటే ఉండే నా తమ్ముడి కన్నా ఎక్కువ ఇవాళ పుట్టినరోజు చేసుకోవడం కూడా చాలా గొప్ప కార్యక్రమం. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈరోజు ఎవరైనా సరే
చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాణాలను కాపాడేదే బ్లడ్ అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇచ్చి ప్రాణాలు నిలబెట్టాలని చెప్పేసి మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి వాళ్ళ లావకుమార్ చేసినందుకు కూడా కంగ్రాట్స్ చెప్తూ చాలా. ఈరోజు మన కాకినాడ లారీ యూనియన్కి సంబంధించిన లావకుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన స్నేహితులు అన్నదమ్ములు మన కాకినాడ రూరల్ శాసనసభ్యులైన శ్రీ పంతం నానాజీ గారి తనయులు పంతం సందీప్ గారు, అలాగే కాయగూరల బాబ్జీ గారు అంటే దుగ్గన బాబ్జీ గారి ఆధ్వర్యంలో రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరిగింది. అంటే ఒక పుట్టినరోజు పూట ఒక మంచి కార్యక్రమం చేయాలనుకోవడం, అది కూడా అంటే కష్టకాలం. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ బ్లడ్ క్యాంపులు లేక సమయానికి రక్తం అందక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో పుట్టినరోజు వేడుకను రక్తదానంగా మార్చి ఇంత మంచి కార్యక్రమాన్ని మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేసిన లావకుమార్ గారికి, అతని స్నేహితులకి, ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సందీప్ అన్నయ్యకి, అలాగే నానాజీ గారికి కూడా మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున, శ్రీ యువసేన ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మొక్కలను నాటే కార్యక్రమాన్ని కాకినాడ నగరం నుండి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ప్రారంభించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, ఉపాధ్యక్షులు చేరుకురి సాయిరాం వర్మ, గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజ్ చౌదరి, అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి తదితరులు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రమంతటా 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని సంతచెరువు పాఠశాలలో ప్రారంభించారు. ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో అభిమానులు మధ్య కేక్ కోసి సందడి చేశారు. పేద మహిళలకు బియ్యం, చీరలు పంపిణీ చేసి భారీ ఎత్తున పేదలకు అన్నదానం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వాస్తవ్యులు ఉప్పు మురళీకృష్ణ, నూజివీడు ఫౌండేషన్ నియోజకవర్గం అధ్యక్షులు పూజారి జగన్నాథరావు ఆధ్వర్యంలో పలువురు ఫౌండేషన్లో చేరారు. ప్రతిపాడు నియోజకవర్గం ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, తనయుడు జితేంద్ర శివప్రసాద్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండపాక వీర వెంకట సత్యనారాయణ, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ, అడప జగదీష్, మండపాక నాగబాబు, వనింశెట్టి సుబ్బారావు, కర్రి వీరబాబు, మైలవరం నియోజకవర్గ అధ్యక్షులు పూల సాయి కిరణ్, నూజివీడు నియోజకవర్గం అధ్యక్షులు పూజారి జగన్నాథరావు, బత్తుల ప్రసాద్, బాలాజీ చెరువు సెంటర్ ఆటో యూనియన్ పోలిశెట్టి బూరయ్య, సర్కిల్ ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సీతా మహాలక్ష్మిల మరి ఆనాడు పోరాడి నిజం గెలవాలని మరి ఆవిడ చేసిన తీరు చాలా అమోఘము. మరి నారా భువనేశ్వర్ గారి పేరు మీద ఈరోజు రాష్ట్రమంతటా ఒక నెలలో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం ఫౌండేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఒక 100 మొక్కలు నాటుతూ 1,00,000 మొక్కలు మరి నాటాలని కార్యక్రమం చేశాం. మరి ఆనాడు సీతామహాలక్ష్మి గురించి రాములు వారు పోరాడితే మరి రాములు వారు జైల్లో ఉన్నప్పుడు సీతామహాలక్ష్మి ప్రతి నియోజకవర్గం తిరిగి నిజం కలగాలని మరి ఆవిడ పడ్డ కృషి మేమందరం మర్చిపోలేం. మరి తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉప్పు మురళీకృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ యువజన ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రకటించిన సుబ్బు అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆర్టీసీ యాజమాన్యం బస్సుల నిర్వహణ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు డ్రైవర్లను బాధ్యులుగా చేస్తున్నారని అక్రమ సస్పెన్షన్ కు గురైన డ్రైవర్ వెంకటేశ్వర్లు చేపట్టిన న్యాయ పోరాటం 12వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన దీక్ష శిబిరానికి యునైటెడ్ యూనియన్ జైహౌజ్ రథసారథి యూనియన్ సభ్యులు తరలివచ్చి అక్రమ సస్పెన్షన్ కు గురైన డ్రైవర్ వెంకటేశ్వర్లకు మద్దతుగా నిలిచారు. వెంకటేశ్వర్లు అక్రమ సస్పెన్షన్ ను తక్షణం రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తన అక్రమ సస్పెన్షన్ పై న్యాయ పోరాటం చేసిన తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మాట్లాడారు ఈరోజు ఆర్టీసీ డ్రైవర్ వెన్నుముక్క అంటే వాళ్ళు సస్పెండ్ ఆర్డర్ ఇచ్చేస్తే అన్ని మూసుకుని ఇంటికి పోయి కూర్చోవాలి, ప్రశ్నించకూడదు. దాంట్లో చేసిన తప్పేంటి? ఇలా బస్సులు మెయింటైన్ చేయకుండా ఏమి చేయకుండా ఇలా బస్సులు రోడ్డు మీద వదిలేసి ప్రమాదాల కారణం అయ్యే పరిస్థితులు ఇలా ఉంటే ఆయన అంటే నువ్వు బస్సు ఎక్కడ ఆపేయలేదు, ఆపేయకుండా నువ్వు ఎందుకు నువ్వు మీడియాకి నువ్వు దారా సింగ్లా మాట్లాడావు అంటున్నాడు. ఈరోజు అదే వీడియో వచ్చిన తర్వాత ఆ బస్సుని 8 రోజులు గ్యారేజ్లో ఆపి పనిచేయాల్సిన అవసరం వచ్చింది. అంటే ఆ బస్సు అంతా అధ్వాన స్థితిలో ఉన్నది కాబట్టి. అదేవిధంగా 32-37 బస్సులు హైటెక్ వరకు కూడా సర్వీసులు కూడా ఆఫ్ చేసి బస్సులు అన్నింటినీ కూడా రిపేర్ అదే రిపేర్ ముందే చేస్తుంటే ఆ వర్షం రాకపోతుంది కదా బస్సులోకి, ఆ బస్సు ప్రయాణికులు ఇబ్బంది పడకపోతుంది కదా. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే ఆ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు అక్కడ ఆపేసి నేను వాళ్ళతోటి లేనిపోయిన డిస్కషన్ దిగి మళ్ళీ గొడవను పెద్ద చేసుకోవాలని చెప్పి మీరు అంటున్నారు. వీడియోలో వచ్చింది, దాంట్లో వచ్చిందంటే ఒక డ్రైవరు బస్సు నడుపుకుంటూ ఉంటున్నాడు, తడిచిపోవడం చూశారు. ఇదంతా కూడా పక్క దోసేసి ఆ వీడియోకి నేనే ఇచ్చానని చెప్పేసి బస్సులో ఉన్నప్పుడే వీడియోకి ఇచ్చానని చెప్పేసి నా మీద తప్పుడు ప్రచారం చేయడం. అలాగే
మిగతా టూర్ డ్రైవర్లు చాలామంది చాలా రకాలుగా ఈ డిపో మేనేజర్ వచ్చాక చాలామంది సస్పెండ్లు దానికి కానీ సస్పెండ్ చేశాడు, అలాగే రిమూవ్ చేశాడు. ఇదే డిపో మేనేజర్ కాకినాడ వచ్చిన తర్వాత మరి ఎన్నో బస్సులు యాక్సిడెంట్ అయ్యాయి. ఆయన పనులు చేయించే విషయంలో బళ్ళు పట్టించుకోకపోవడంతో చాలామంది చాలా రకాలుగా యాక్సిడెంట్లు అయ్యాయి. కానీ ఏంటంటే ఎటువంటిది కూడా ఏ రోజు కూడా పరిగణలో తీసుకోలేదు. బస్ స్టాండ్ ఉంది, బస్ స్టాండ్ ఆవరణలో ఉంది. ఎన్నోసార్లు వర్షం వస్తే బస్ స్టాండ్ మొత్తం కూడా మునిగిపోతూ ఉంటుంది. మునిగిపోయి మొత్తం ప్రయాణికులు అందరూ ఇబ్బంది పడిపోతారు, బస్సులు తడిచిపోతూ ఉంటాయి. కానీ పట్టించుకునేవాడు ఎవడు, ఎవరి మీద చర్యలు ఉండవు. ఒక డ్రైవర్ అంటే ఒక లోకువ, ఒక పై స్థాయి నుండి కింద స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడి వేలనగా మాట్లాడటం అన్నది ఇది సరైన పద్ధతి కాదు. ఇది మీ నోటితోనే మీరు అన్నారు కాబట్టి దీన్ని ప్రజాప్రతినిధుల దగ్గరికి తీసుకుని వెళ్ళి మీరు మిమ్మల్ని ఏం చేయలేనని మీరు అన్నారు కాబట్టి వాళ్ళతోటే మేము న్యాయం జరిగేదాకా మేము పోరాడుతామని చెప్పేసి ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ, అలాగే ఇప్పుడే మన రంగారావు గారు ఏఎస్ఐ గారు వచ్చారు, వారిని కూడా మీరు షూట్ చేయవలసింది కోరుకుంటున్నాను. కేంద్రం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు అధికార పగ్గాలు చేపట్టక ముందే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకుల ధరలు పెంచడం దారుణమని తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ధరలు అదుపు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈరోజు మధ్యతరగతి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కారణం ఏంటంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా మనం రోజు వాడే నిత్యావసర వస్తువుల ధరలు అంటే కూరగాయల ధరలు ఈరోజు మీరు చూస్తే టమాటా 80 రూపాయలు కేజీ, ఉల్లిపాయ 50 రూపాయలు, బెండకాయ 80 రూపాయలు, అసలు వంకాయ అయితే దొరకట్లేదు. అంటే కూరగాయల ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుకున్నాయి. మరోపక్క సబ్బులు, నూడిల్స్, ముఖ్యంగా పెద్దవాళ్ళు వేసుకునే షుగర్ ట్యాబ్లెట్లు, మొత్తం ఔషధ కంపెనీలు అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. దీంతో మధ్యతరగతి వర్గం చాలా ఇబ్బంది పడుతుంది. అందుకని చంద్రబాబు చెప్పే సలహా ఏంటంటే దయవుంచి ఈ ధర మీద నియంత్రణ పాటించండి. పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించి రైతు బజార్లోనే ఇమ్మీడియట్గా తక్కువ ధరకు అమ్మే విధంగా ప్రయత్నం చేయండి. అలాగే వివిధ ప్రాంతాల్లో టెంట్లు వేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నియంత్రించండి. లేకపోతే మాత్రం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలు బెంబెలెత్తిపోతున్నారు. వెంటనే ఈ ధరల్ని అదుపు చేయమని కోరుతున్నాను. పిల్లల పెళ్లిళ్ల కోసం, చదువుల కోసం, వృద్ధాప్యంలో ఆసరా కోసం లక్షలాది రూపాయలు జయలక్ష్మి బ్యాంక్ లో దాచుకుంటే 2.5 సంవత్సరాల క్రితం బోర్డు తిప్పేసి 20,000 మంది డిపాజిట్దారులకు రోడ్డున పడేసిన గత వైసీపీ ప్రభుత్వం ఏ విధంగానూ ఆదుకోలేదని, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అయిన జయలక్ష్మి బ్యాంక్ బాధితులకు న్యాయం చేసి ఆదుకోవాలని సోషల్ యాక్టివిస్ట్, పిఠాపురం బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ, చింతపెంట పళ్లంరాజు పలువురు బాధితులు విజ్ఞప్తి చేశారు. ది జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్లో లక్షలాది రూపాయలు డిపాజిట్లు చేసి మోసపోయిన బాధితులు పిఠాపురం పట్టణం స్టూవర్టుపేటలో గల యనమండ్ర సూర్యనారాయణ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముందుగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి ఉప ముఖ్యమంత్రిగా, వివిధ శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ముందు బాధితుల గోడు విని తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు. సమావేశంలో మానుగర సుబ్రహ్మణ్యం మాస్టర్, చెరుకుపల్లి శర్మ, ఏ శారద, ఎం సుందరి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కలుసుకున్నాం, తర్వాత లోకేష్ గారిని కలుసుకున్నాం, తర్వాత ఈ రాష్ట్ర నాయకులు, ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. ఎంచేతంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు బాధితులకి ఖచ్చితమైన అన్యాయం చేశారు. అంచేత అందరికీ కూడా తెలియజేసుకున్నాం. ఈ వేళకి 40 మంది చనిపోయారు. మానవతా దృక్పథంతో ఇవాళ ఈ సమస్యని ఇంకా మరణాల రేటు పెరగకుండా తక్షణ యుద్ధ ప్రాతిపదిక మీద ఈ నియోజకవర్గంలో ఆయన పర్యటించేటప్పుడు జయలక్ష్మి బాధితులకు అవకాశం ఇచ్చి వారి యొక్క సమస్యల్ని త్వరితగతిని అందరికీ కూడా ఈ బాధితులందరికీ న్యాయం జరిగే విధానంలో ఎదరికెళ్తారని చెప్పిన కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయినందుకు ముందు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా జయలక్ష్మి బాధితులకి ఈ వైఎస్ఆర్ పార్టీ బాగా అన్యాయం చేసింది. ప్రతి గుమ్మం ఎక్కి ఆఖరికి అందరి గుమ్మాలకి ఎక్కి మాట్లాడి చెప్పాము, కానీ ఎవరూ న్యాయం చేయలేదు. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని అనుకుని మేము ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాము. అలాగే పంతం నానాజీ గారు, అలాగే కొండబాబు గారు కూడా దీని మీద మాకు చాలా గట్టిగా
ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఎలాగా మన డిప్యూటీ సీఎం గారు అయ్యారు కనుక మన పవన్ కళ్యాణ్ గారు మా బాధలు గట్టెక్కిస్తారని, అలాగే 29 బ్రాంచీలు, 20,000 మంది బాధితులు, ఈ చాలామంది బాధపడుతున్నారు. ఇప్పటికే 46 మంది దాకా చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఇది గట్టెక్కించవలసిందిగా కోరి ప్రార్థన. ఇప్పటి వరకు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరూ న్యాయం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మా పిఠాపురం ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హృదయపూర్వక నమస్కారాలు. అయ్యా, నేను ఒక జయలక్ష్మి బ్యాంక్ యొక్క బాధితుడిని, పిఠాపురంలో నివసిస్తున్నాను. ఈ బ్యాంకులో మేము సుమారుగా 20 లక్షల వరకు దాచుకున్నాము. అది అనేక అవసరాలకి ఈ వయసులో ఉపయోగిస్తుంది దాచుకుంటే ఆ బ్యాంకు 22 ఏప్రిల్లో మూసివేశారు. ఇప్పటికి ఆర్థికంగా ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొంటూ అడిగిన వాళ్ళని అడగకుండా, వెళ్ళిన గుమ్మం ఎక్కకుండా అందరినీ అడుగుతున్నాము. కానీ ఎవ్వరూ మా సమస్యను ఇప్పుడు వచ్చి పరిష్కరించలేదు. దయ ఉంచి మీరు ఉప ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ ఒడ్డున పడేస్తే మా జీవితాలు మరింత కాలం పెరుగుతాయని మిమ్మల్ని హృదయపూర్వకంగా పాదావందనం చేస్తూ కోరుకుంటున్నాం. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ MSN క్యాంపస్ లో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం జూనియర్ విద్యార్థులు నిర్వహించిన IDU అనే సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు ఇచ్చే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ, అతిథులుగా డిపార్ట్మెంట్ HOD డాక్టర్ అజయ్ రతన్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రశాంతి శ్రీ మాట్లాడుతూ, క్యాంపస్లో గల అన్ని డిపార్ట్మెంట్లలో DCMS అధిక విద్యార్థులు కలిగి ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే డిపార్ట్మెంట్. ఇలాంటి సీనియర్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం ఒక రకంగా బాధ కలిగించినప్పటికీ వారి జీవితంలో ఉన్నతంగా ఉండాలనే సంకల్పంతో ఉత్తమ పౌరులుగా మెలగాలని ఎప్పుడూ ఈ యొక్క కళాశాలకు సంబంధించిన వారుగా క్యాంపస్ పేరు ప్రఖ్యాతల్లో తమ వంతు కృషిని అందించవలసిందిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ శ్రీరామరాజు, డాక్టర్ మధుబాబు, మణికంఠేశ్వర్ రెడ్డి, మనోజ్ దేవా, డాక్టర్ అప్పారావు, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమా రాజిత, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి తీసిన లఘు చిత్రం మరియు నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో క్యాంపస్ అట్టహాసంగా అయింది. మీ సీనియర్స్లో మంచి ఏందో గ్రహించండి, వాటిని మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు అది ఒక మాదిరికరంగా మీరు జీవిస్తూ ఉంటే, రోల్ మోడల్గా వాళ్ళు తీసుకొని ఆ మంచిని గ్రహించి అలా ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్గా వాళ్ళని ఎప్పటికీ మిస్ అవ్వరు. వాళ్ళనే కాదు, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎవరినైనా కూడా మిస్ అవ్వరు. మంచి గ్రహించండి, చెడుని చూసి చిన్నట్టు వదిలే. కానీ వీడు చేస్తున్నాడు తప్పు అంటే వాడిని ఎప్పుడు మారుస్తాం? వాడికి అవకాశాలు ఇవ్వండి. అలానే అవకాశాలు ఇచ్చుకుంటూనే వస్తున్నాం. కానీ ఇంకా మీరు మారకపోతే విధి రాత, మీ రాత ఎలా రాసి ఉంటుందో. Because you have plenty choice. What do you call? Options. Run. Knock the doors. It will be open. Come on. Prove yourself. Show your original talent. Don't sit at home. Think the knowledge, what you are acquired. See, when you walk and out for a job or when you want to do your research, you should have your quality of subject. Learning in the campus, it's one way. Making yourself as an identified man at outside. ఉడిపి పెజావర్ మఠ పీఠాధిపతులు, అయోధ్య శ్రీరామ ట్రస్ట్ సభ్యులు శ్రీ విశ్వప్రసన్న తీర్థులకు భక్తులచే ఘన స్వాగతం లభించింది. మధ్వ సంఘ సభ్యులు స్వామీజీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామీజీకి భక్తులచే పాదపూజ కార్యక్రమం విశేషంగా నిర్వహించబడింది. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ ప్రతిష్ఠ జరిగి 46 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వార్షికోత్సవాలను స్వామీజీ లాంఛనంగా ప్రారంభించారు. రాఘవేంద్ర స్వామి నిలువెత్తు పంచలోహ విగ్రహానికి విశేష తులాభారాన్ని స్వామీజీ చేతుల మీదుగా నిర్వహించారు. భక్తులు ఉద్దేశించి ఆయన అనుగ్రహ భాషణను చేస్తూ గురువుల అనుగ్రహం ప్రతి ఒక్కరికి నిరంతరం అవసరమని చెప్పారు. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ తర్వాత సంచారం నిమిత్తం రావడం జరిగిందని, కేవలం 5 గంటలు మాత్రమే నగరంలో ఉండి భక్తులను అనుగ్రహించడం జరిగిందని మధ్వ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం రావడంతో శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనంతో పాటు ఉడిపి స్వామీజీ దర్శించుకునే భాగ్యం కలిగిందని పలువురు భక్తి ప్రవక్తులతో ప్రకటించుకున్నారు. స్వామీజీ షష్ఠిపూర్తి సందర్భంగా భక్తులందరూ పుష్పాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మేనేజర్ పండిత పవనాచార్ను స్వామీజీ ఘనంగా సత్కరించారు. స్వామీజీని సింహాచల ఆలయ దేవస్థానం పండితులు కూడా స్వామివారి శేష వస్త్రంతో విశేష పుష్పమాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సామాజిక సేవా కార్యక్రమాలలో జన సైనికులు ఎల్లప్పుడూ ముందుండాలి. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపు. ప్రణాళిక ప్రకారం వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి. జిల్లా కలెక్టర్ జె నివాస్ వెల్లడి. స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలి. అధికారులను ఆదేశించిన ఆర్డీఓ ఇట్ల కిషోర్. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టిన హమాలీ కార్మికులు స్టాక్ పాయింట్స్ ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్. ఇది నేటి కేసీసీ వార్తల సమాహారం. మళ్ళీ రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.